ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన స్థానిక బుక్కావీధి బీచ్ రోడ్లోనున్న శ్రీ రామలింగేశ్వర సంపత్ సాయి దుర్గా దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆ దేవాలయ భక్త సమాజం ఆధ్వర్యంలో అధ్యక్షులు వాసుపల్లి రాజు అధ్యక్షతన సీతారాముల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు, 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి నరసింహాచారి దంపతులు, టీడీపీ సీనియర్ నాయకులు మజ్జి త్రినాథరావు దంపతులు మరియు భక్త సమాజం సభ్యులు వాసుపల్లి సత్యనారాయణ, సత్యరాజులు, శేరం నరసింగరావు, శేరం శేఖర్, శోభన్, కృష్ణ, కిషోర్, రాము, ఆనంద్, శివ, ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ కోనాడ వెంకట్రావు, వాసుపల్లి భాస్కర్, ఆల్తి శంకర్, లంక అరవింద్, జెర్రిపోతుల శ్రీనివాసరావు, వీరమళ్ల వాసు, వీరమళ్ల సురేష్, ప్రముఖ సినీ దర్శకులు మరియు గాయకులు రెడ్డం యాద్ కుమార్, మంచాల విశ్వేశ్వరరావు, శేరం చైతన్య, మంచాల ప్రసాద్, శ్రీనివాసరావు, మోహన్, సత్తి, అవినాష్, వాసు, జగదీష్, ప్రవీణ్, అచ్యుతరావు, గణేష్, మురళి మరియు అనేక మంది భక్తులు తదితరులు హాజరైనారు. కాగా సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదికపైన అధిష్ఠింపచేశారు. విశ్వక్షేణ పూజ, పుణ్యావహనం, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాల కార్యక్రమాలను కడు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళా శాసనమును జరిపించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించి ఆనందోత్సాహాలతో తీర్థప్రసాదములను స్వీకరించారు. పానకమును, వడపప్పును స్వీకరించారు. కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం మజ్జిగను పంపిణీ చేశారు. అంతేకాకుండా మెలోడీ క్రియేటర్స్ సిహెచ్వి సత్యనారాయణ సారథ్యంలో ప్రముఖ సినీ దర్శకులు మరియు గాయకులు రెడ్డం యాద్ కుమార్ అధ్యక్షతన ప్రముఖ గాయనీ గాయకులచే సీతారాముల భక్తి గానాలను ఆలపించి భక్తులను పారవస్యంలో ముంచెత్తారు. తదుపరి గాయనీ గాయకులను మరియు కమిటీ పెద్దలను సాలువలు, మెమెంటోలతో సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంకాలమున దేవాలయం మొదలుకొని బుక్కావీధి, పంజా జంక్షన్, కొత్త రోడ్డు, కనక మహాలక్ష్మి కోవిల, ఘోషాసుపత్రి జంక్షన్ల మీదుగా తిరిగి దేవాలయం వరకు శ్రీరామనామ స్మరణతో మరియు శ్రీరామ కోలాట బృందంచే సాంప్రదాయబద్ధమైన కోలాట క్రీడలతో భక్తి పాటలను ఆలపిస్తూ నాట్యం చేసుకుంటూ స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. దారి పొడవునా భక్తులకు తీర్థ ప్రసాదములను అందజేశారు.
సుక్కల లేడి రామ్ భజన దూది కన్నుల లేడి అందరి బంధువయ్యా చేయుగనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా చేయువాడయ్యా మా సీతారామయ్యా చేయుగనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా తీసేవాడయ్యా లేదంటే ఇక్కడే పెడితే అలవచ్చండి అలవచ్చండి సరిపోయిందా ఈ సందర్భంగా ఆ భక్త సమాజం అధ్యక్షులు వాసుపల్లి రాజు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జరిగిన కార్యక్రమం ఈ కళ్యాణంతో పాటు పక్కనే ఆత్మదర్శక అన్న సంతకం కూడా జరిగింది. అదేవిధంగా 5 ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. ఈ గుడి 1933లో జరిగింది. ఇప్పుడు మా పూర్వీకులు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇటు ఈస్ట్ గోదావరితో పాటు శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా వచ్చి జనాలు
ఇక్కడ పరసలా జరిగిందండి. అంటే మేము చిన్నప్పుడు ఒకసారి చూడడం జరిగింది. అలాగే ఈ గుడి నాకు అప్పచెప్పేటప్పుడు కమ్మల గుడిసెలా ఉండేదండి ఇక్కడ. ఆ గుడికిని 1983లో మా అన్నయ్య గారు, తర్వాత మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో ఉండేటప్పుడు నేను ఇక్కడ కుమార మాస్టర్ బుర్రకథ చాలా ప్రాంతంలో కట్టడం జరిగింది. అదేవిధంగా అనేది గుడిని డెవలప్మెంట్ చేసుకుని వచ్చాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మరి రాముల వారి ఆలయం అంటే చాలా కష్టాలతో పడిన అని అందరూ అంటారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మేము ఎంత చేద్దామన్నా అది వెనక్కి వెళ్తూనే ఉంది. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. మా కుర్రవాళ్ళందరూ కూడా, మా జూనియర్స్ అందరూ కూడా ఎక్కడ దూరంలో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. అదేవిధంగా హనుమాన్ జయంతి అని, తర్వాత శివరాత్రి, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పగా కార్యక్రమం జరగడం జరిగింది. లాస్ట్ టైం అసలు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం కూడా జనాలు వచ్చి ఇక్కడ పరసలా జరిగేది అదే లంకాదానం. ఆ రోజు నాడే లంకాదానం ఈ ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ లంకని అదే కాల్చడం అనేది ఇక్కడే జరిగిందండి. ఎదురుగా ఉన్న ఆ చివర ఆ గట్టు కనపడుతుంది కదా, ఆ గట్టు వరకు కూడా శాండ్ ఉండేది అక్కడ. ఇంకా కుర్రాళ్ళందరూ కూడా సహకరించి దీన్ని ఈ పెండింగ్లో ఉన్న వర్క్ అంతా కూడా తీసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాముడు తాలూకా రాముడిని నమ్ముకుంటే కష్టాలే కాదు, రాముని నమ్ముకుంటే ఎంత గౌరవం, ఎంత పీస్ఫుల్మైంది, ఎంత గొప్పగా జీవిస్తాం అన్నది ఆయన్ని చూసే మనం నేర్చుకోవాలి. అది చేస్తేనే మనకి మన మనశ్శాంతిగా ఉంటుందని చెప్తూ సెలవు. తదుపరి ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ వెంకట్రావు మాట్లాడుతూ, నా చిన్నతనం, నా బాల్యం అంతా ఈ రామాలయం దగ్గరే పెరిగింది. ఇది రామాలయం పేరు రామలింగేశ్వర ఆలయం. దీన్ని అప్పట్లో మా తాతలు భద్రాద్రి రామచంద్ర భక్త సమాజం పేరుతో 1933లో ఈ గుడిని స్థాపించారు. అప్పట్లో ఇక్కడ అంతా ఇసుక సముద్రం ఇక్కడ వరకు వచ్చిండేది. ఇంత జనం కూడా లేరు. ఆ రోజుల్లోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇసుకలోనేమో లంక సెట్ వేసి అక్కడ ఇక్కడ దుక్కా వీధిలో ఉండేవాళ్ళే రాక్షసుల్లాగా వేషాలు వేసుకొని సీతాదేవిలాగా వేషం వేసి ఒక చెట్టు కింద కాపలా పెట్టి ఈ 9 రోజులు అయిన తర్వాత హనుమంతుడి వేషం వేసుకున్న ఆయన రోప్ మీద వెళ్తూ ఆ లంకను మొత్తం దహనం చేసేవాడు అన్నమాట. అందువల్ల ఈ లంకా దహనం అనేది బుక్క వీధిలో రామలింగేశ్వర ఆలయానికి చాలా ఫేమస్, ప్రసిద్ధిగాంచిందన్నమాట. అటువంటి 1933లో భద్రాద్రి రామచంద్ర భక్త సమాజం అనే పేరుతో మా తాతలు స్థాపించింది. ప్రతి శనివారం ఇక్కడ భజన చేసేవాళ్ళు. కాలక్రమేణా పూర్వీకులు అందరూ గతించిపోవడం, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడంతో దీన్ని పట్టించుకునే వాళ్ళు కొంచెం కరువు అయ్యారు. మళ్ళీ ఇప్పుడే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా గుడి మీద ఉన్న అభిమానంతో, చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన అభిమానంతో మళ్ళీ ఈ మధ్య రామచంద్ర భక్త సమాజం పేరుతో 1933లో ఈ గుడిని స్థాపించారు. అప్పట్లో ఇక్కడ అంతా ఇసుక సముద్రం ఇక్కడ వరకు వచ్చిండేది. ఇంత జనం కూడా లేరు. ఆ రోజుల్లోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇసుకలోనేమో లంక సెట్ వేసి అక్కడ ఇక్కడ దుక్కా వీధిలో ఉండేవాళ్ళే రాక్షసుల్లాగా వేషాలు వేసుకొని సీతాదేవిలాగా వేషం వేసి ఒక చెట్టు కింద కాపలా పెట్టి ఈ 9 రోజులు అయిన తర్వాత హనుమంతుడి వేషం వేసుకున్న ఆయన రోప్ మీద వెళ్తూ ఆ లంకను మొత్తం దహనం చేసేవాడు అన్నమాట. అందువల్ల ఈ లంకా దహనం అనేది బుక్క వీధిలో రామలింగేశ్వర ఆలయానికి చాలా ఫేమస్, ప్రసిద్ధిగాంచిందన్నమాట. అటువంటి 1933లో భద్రాద్రి రామచంద్ర భక్త సమాజం అనే పేరుతో మా తాతలు స్థాపించింది. ప్రతి శనివారం ఇక్కడ భజన చేసేవాళ్ళు. కాలక్రమేణా పూర్వీకులు అందరూ గతించిపోవడం, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడంతో దీన్ని పట్టించుకునే వాళ్ళు కొంచెం కరువు అయ్యారు. మళ్ళీ ఇప్పుడే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా గుడి మీద ఉన్న అభిమానంతో, చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన అభిమానంతో మళ్ళీ ఈ మధ్యన చేరుతున్నారు. ఈ గుడిని కొంచెం మళ్ళీ ప్రాబ్లంలో తీసుకురావాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం కావాలని చెప్పండి. తదుపరి స్థానిక భక్తుడు ప్రసాద్ మాట్లాడుతూ, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా పూర్వీకుల నుంచి ఇంతకుముందు చెప్పినట్టు ఈ గుడి వైభవం చాటు వేధించుకుంది.
కాకపోతే ఈ మధ్యన ఏమైందంటే అందరూ దూరం వెళ్ళిపోవడం, అదేవిధంగా ముందు పట్టించుకోకపోవడం వల్ల ముందు మీరు చూసినట్టయితే కొంచెం శిథిలావస్థ చేరుకున్నారు. దీన్ని మనంతా ఒక చేయి వేసి అప్పట్లో లంకని ఏ విధంగా అయితే హనుమంత మూకంతా కలిసి తలోలాగా వేసుకొని దాటారో అదేవిధంగా అందరం ఒక చేయి వేసి అలాగే దీనికి ప్రభుత్వం కూడా కొంచెం సహాయం చేస్తే ఇది పూర్వ వైభవాన్ని చాటు చేసుకుంటుందని మేము అనుకుంటున్నాం. సో దీనికి ప్రభుత్వం కూడా కొంత కల్పించుకొని అలాగే మన కుర్రలందరూ చాలా చేయవేసి దీన్ని నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు ఏవైతే కార్యక్రమాలు జరిగేవో ఆ నాటకదానం కానీ సీతాదేవి ఆ చెట్టు దగ్గర కూర్చొని సన్నివేశాలు కానీ అవన్నీ తిరిగి మళ్ళీ సంతరించుకుంటాయని మేము ఆశిస్తున్నాం. రాముడు అనేవాడు దేశానికి ఆదర్శప్రాయుడు. అలాగే దీన్ని నిలబెట్టి మేము కుర్రలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుందామని అనుకుంటున్నాం.